హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. ఈరోజు మన ముందు రామ్మోహన్ నమిలే ఆధ్యాత్మికవేత్త ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? సో ఫార్ బాగున్నాను. ఓకే సార్, ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఎంతోమంది కొన్ని డౌట్లు ఉన్నాయి. అసలుకి శవం మన ఎదురుగా వస్తే మంచిదా చెడా అని అంటారు. అసలు మంచా చెడా? ఇవన్నీ బీబీడి అంటానండి నేను. తెలుగులో బీబీడి అంటే ఫస్ట్ ఇంగ్లీష్లో బయాస్, బిలీఫ్, డౌట్. బయాస్ అంటే మనకు ఒక పూర్వ అభిప్రాయం ఉంటుంది, పూర్వ నిశ్చిత అభిప్రాయము. అది ఒకళ్ళకి కానీ ఒక విషయానికి ఫేవరబుల్గా ఉండొచ్చు, అగెన్స్ట్గా ఉండొచ్చు. దట్ ఈస్ బయాస్. బిలీఫ్ నమ్మకం ఉంటుంది, కానీ గుడ్డి నమ్మకాలు ఉండరాదు. బ్లైండ్ బిలీఫ్ అంటాం ఇంగ్లీష్లో. చాలామందికి బ్లైండ్ బిలీఫ్స్ ఉంటాయి. బిలీఫే బ్లైండ్, ఇంకా డబుల్ ఫోల్డ్ అవుతుంది బ్లైండ్ బిలీఫ్ అయితే. దెన్ డి డౌట్. అటా ఇటా, ఇదా అదా, ఇది డౌట్. ఈ మూడు మనిషికి చాలా సంకట పరిస్థితుల్లో పెడతాయి. ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఐ సే దట్ ఫస్ట్. నా మీరు అడిగారు, శవము మన ఇంటి ముందు నుంచి పోతుంటే రోడ్డు నుంచి ఏదైనా పోవచ్చు కదా. యూ క్యాంట్ ఆస్క్ ద శవము మా ఇంటి నుంచి పోవు అనడానికి. ఇంటి ముందు కాదు సార్, మనకి ఎదురుగా వస్తే అర్థమైంది. నేను అంటే ఐఎమ్ స్టార్టింగ్ దట్ వే. ఇంటి ముందు నుంచి మనం ఆపలేము. ఇక మీరు పోతున్నారు, శవం మీకు ఎదురుగా వస్తుంది, మీకు చూడడం ఇష్టం లేకపోతే పక్క రూట్లో వెళ్ళండి, నంబర్ 1. కానీ మీ ఇంట్లో కూడా శవం వస్తుంది కదా ఎప్పుడో ఒకసారి. ఈ జ్ఞానం ఉండాలన్నా వద్దా? అప్పుడు వేరే వాడు ఏమనుకుంటాడు అంటే, మిర్రర్ రిఫ్లెక్షన్స్ అనే మన జీవితం అంతా, మనిషి జీవితం అంతా దర్పణంలో బింబ ప్రతిబింబ పద్ధతిలోనే జరుగుతుంటుంది. కనుక చావడం అనేది సహజమైనటువంటి వరం. విషయము వరము. నేను చెప్పింది వరము. వరం ఎందుకంటే మీకు దేవుడు పొరపాటున ఒక 300 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారనుకోండి, మీరు బతకగలరా? అంటే ఇప్పుడు ఉన్న స్పీడ్కే ఇప్పుడు నా ఏజ్లో నేను కొంచెం రేషనల్ కాబట్టి సర్దుకుపోతాను. కానీ మీరు మా కిందికి డౌన్ 3rd జనరేషన్ తోటి ఆర్ అనేబుల్ టు మింగిల్ విత్ దెమ్. కనుక దేవుడు ప్రతి జీవికి ఉపయుక్తమైనటువంటి ఆయుష్ ప్రమాణమే ఇచ్చాడు. ఓకే, కనుక నా అభిప్రాయంలో ఈ శవముకి ఎదురుగా వెళ్ళొచ్చా వెళ్ళదా మంచిది అని కూడా కొంతమంది అంటారు. కొంతమంది, మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మనకి అమావాస్య తెలుగు రాష్ట్రాల్లో మంచి రోజు కాదు, అవునా? తమిళియన్స్కి మంచి. మరి ఇదెట్లా? వాళ్ళు మనుషులు, మనం మనుషులమే కదా. వాళ్ళు భారతీయులు, మనం భారతీయులమే కదా. అంటే ఇదంతా సాంప్రదాయాన్ని బట్టి, సాంప్రదాయము సంస్కారాన్ని బట్టి, ఆచార వ్యవహారాలు, ఫ్యామిలీ ట్రెడిషన్ బట్టి కొన్ని కుటుంబాల్లో కొన్ని ఆచరిస్తుంటారు. దీంట్లో కంపరెంట్గా విషయం ఏమున్నది? నీకు శవం నీకు ఎదురొస్తే యూ కమ్ బ్యాక్, పోస్ట్ పోన్ ద వర్క్ దట్ డే, యూ కెన్ డూ ఎనీథింగ్. అంటే అది పోస్ట్ పోనబుల్ అయితే. అర్జెంట్ అయితే పిచ్చోడ తిరిగా డోంట్ పోస్ట్ పోన్ ఇట్. నువ్వు ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, ఓకే, ఇది శవం వస్తే బయటికి పోకుండా అనేటువంటి ఒక మూర్ఖవాదంతోనే మేము ఒకవేళ ఇంటర్వ్యూకి పోతే యు ఆర్ మిస్సింగ్ ద జాబ్ ఆపర్చునిటీ. అంటే ఇంటర్వ్యూకి పోయినంత మాత్రాన వస్తుందని కాదు, వచ్చే అవకాశం పోగొట్టుకుంటున్నావు కదా. అందుకని నేను చెప్పేదంటే, డోంట్ బీ మోర్ సెంటిమెంటల్ అండ్ ఎమోషనల్, బీ రేషనల్. అంటే సెంటిమెంట్స్, ఎమోషనల్, రేషనాలిటీస్ ఈ 3 పెట్టుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నా ప్రకారంగా ఈజ్ ఇట్ అపీలింగ్ టు రీజన్, రేషనాలిటీ ఉందా లేదా. ఆ తర్వాత ఎవరి సెంటిమెంట్స్ వాడకుంటే చిన్న హాని లేని సెంటిమెంట్స్, అంటే ఐ యూజ్ ద వర్డ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. అంటే మనకి ఏమన్నా అనుమానం ఉన్నప్పుడు బెనిఫిట్ అదర్ సైడ్ ఇవ్వాలి, మనం తీసుకోవద్దు. మనమే తీసుకొని వీ షుడ్ నాట్ కంక్లూడ్ అని సార్. సో ఇది పెద్ద విషయమే కాదు, ఎందుకంటే అది సహజ ప్రక్రియ. మరణము పుట్టుక అనేది సహజ ప్రక్రియలు కనుక దాని గురించి పెద్ద బెందేలెత్తాల్సిన పనే లేదని నా మనవి ప్రేక్షకులకి. ఓకే అండి. అయితే ఒకటి ఉందండి, మనకి ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా వీ హ్యావ్ దీస్ ద టైం, డే, డేట్. ఈ వారానికి 7 రోజుల కాన్సెప్ట్ కూడా తదుపరి వచ్చింది. ఓకే, అంటే వచ్చి చాలా కాలమైనప్పటికీ కూడా అంతకుముందు ఇట్ వాజ్ ఓన్లీ తిథి, పాడ్యమి, విధియ, తదియ, ఇట్లా లాస్ట్లో ఐదర్ వి గెట్ అమావాస్య ఆర్ పౌర్ణమి, శుక్లపక్షము, కృష్ణపక్షము. దట్ వాజ్ ద క్యాలెండర్ స్టైల్ ఎర్లియర్గా.
ఒకటి నేను విశ్వసించేది ఏంటంటే వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్. యూనివర్స్కి కింద నేచర్. సో యూనివర్స్లో నేచర్ ఒక పార్ట్, నేచర్లో మనం కూడా ఒక పార్ట్, మినిస్క్యూల్ పార్ట్, చాలా చిన్న అంశము. టైంకి ఇంపార్టెన్స్ ఉంది, అది మనకి రేషనల్కి కూడా అప్పీల్ అవుతుంది. మీరు మార్నింగ్ లేచి సూర్యుని ముందు మీ డాబా మీద కానీ ఎక్కడ ఉండి సూర్యదర్శనం చేసుకుంటే ఎర్లీ వి అవర్స్ అంటాము, WEE. వి అవర్స్ అంటే ఉషకాలము, అంటే వెరీ ఎర్లీ అవర్స్ ఆఫ్ దిస్ వన్. యూ ఫీల్ లాట్ ఆఫ్ ఫ్రెష్నెస్. అదే మీకు మధ్యాహ్నం 12 గంటకి 1 గంటకి ఉండదు అట్లా. ఓకే, మీకు ఆకలి వేసినప్పుడు యూ ఫీల్ లిటిల్ అన్రెస్ట్. ఇఫ్ ద లంచ్ టైంకి మీకు లంచ్ రాకపోతే కొంచెం అన్రెస్ట్, అంటే డిస్కంఫర్ట్ పెరుగుతుంది. అంటే ఇక్కడేమి లంచ్ టైం ఇస్ ద టైం, మార్నింగ్ అవర్స్ వి అవర్స్ ఇస్ ద టైం. సో టైమును బట్టి మనిషి ప్రవర్తనలో మార్పులు వస్తాయి. దిస్ ఈజ్ ద వన్ థింగ్. దెన్ ఈవెంట్స్ అండ్ అకేషనల్ సంఘటనలు, ఏదైనా కూడా 3 రకాలు ఉంటాయండి వెంకట్ గారు. బగ్ అంటాను నేను, BUG, బగ్ ఈజ్ ఆల్సో ఏ వర్డ్. కీటకాన్ని బగ్ అంటాము. నా బగ్గు గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ. గుడ్, దాని కింద బ్యాడ్, ఇంకా వర్స్ట్ అయితే వీసే అగ్లీ. టైం కూడా అంతే, వీసే గుడ్ టైం, బ్యాడ్ టైం. ఎవరన్నా ఇంట్లో మనిషి పుట్టాడు అనుకోండి, చైల్డ్, లేదా మేల్ ఆర్ ఫిమేల్, బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్, ఇంటి వాళ్ళంతా హ్యాపీ, నైబర్స్ కూడా హ్యాపీ, రిలేటివ్స్. కొంతమంది పడిన వాళ్ళు సాడ్. మీరు ఆ మాట అంటే కొంతమందికి కొడుకు పుట్టాడు అనుకోండి, వీళ్ళకి బాగా రిచ్నెస్ ఎక్కువ ఉంది అనుకోండి, అంటే ఇమీడియట్ దాయాజు గారి దగ్గరికి వాడిని కొడుకు పుట్టకపోతే ఇది ఆస్తి మాకే వచ్చేది కదా, డాక్టర్ పుట్టిపోయేది కదా అని ఏడ్చేవాడు ఎప్పుడు ఉంటారు సమాజంలో. అదే దేవుడు అది ఇచ్చాడు. అందుకే నేను ఇందాక బగ్ అనే పదం వాడాను. మనుషుల్లో విషయాల్లో కూడా అంతే ఉన్నాయి. మంచి విషయాలు ఉన్నాయి, చెడ్డ విషయాలు ఉన్నాయి. మంచి మనుషులు ఉన్నారు, చెడ్డ విషయాలు ఉన్నారు. మంచి సంఘటనలు ఉన్నాయి, చెడు సంఘటనలు ఉన్నాయి. సో చనిపోవడం అనే దానికి ఇమీడియట్గా కొంచెము దుఃఖం ఉంటుంది, ఏది కుటుంబీకులకి. మరి ఏమైనా చనిపోయినప్పుడు మనం అక్కడికి పోవడము తటస్థిస్తే, అంటే తెలిసిన తర్వాత పోతాం ఒకటి, కాకతాళీయంగా ఆ చనిపోవడము మనం వెళ్ళడము ఒకేసారి అయిందనుకోండి, లేదు తర్వాత పోయినా కూడా మనము నార్మల్ ఫేస్తో, నవ్వు ఫేస్తో వెళ్ళం కదా, వెళ్ళకూడదు కదా. అంటే వాళ్ళ దుఃఖంలో పాలు పంచుకోవడం అంటాం మనము. పాలు పంచుకోవడం అంటే, పాలు అంటే షేర్ ఒక అర్థము, పాలు అంటే మిల్క్ ఇంకో అర్థము. పాలు పంచుకోవడం అంటే వీ హ్యావ్ టు షేర్ దేర్ గ్రీఫ్ విత్ అస్. మనకి అంటే చనిపోయిన వ్యక్తితో మనకున్న సంబంధము ఒకటి. ఇప్పుడు జీవించి ఉన్న వాళ్ళు, ఎవరింట్లో అయితే మరణము అయిందో వాళ్ళతో మనకున్న సంబంధాన్ని బట్టి దిస్ ఏ గ్రీఫ్ పీరియడ్. గ్రీఫ్ పీరియడ్ ఎంతకాలం అంటే, చనిపోయిన క్షణం నుంచి శ్మశానములో పార్థివ దేహం అంటాము, మార్టర్ రిమైన్స్ ఇంగ్లీష్లో, దాన్ని దహనం చేయడం కానీ లేకపోతే పూడ్చిపెట్టడం కానీ కొన్ని దాంట్లో వాళ్ళ పద్ధతి ప్రకారం వాడు చేస్తుంటారు. అది అయిపోవడము ఫస్ట్ ఘట్టము. ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉంది. కొంతమంది దహనం చేస్తారు, అంటే కాల్ చేయడము అయిపోద్ది అక్కడికి. ఇప్పుడు ఎలక్ట్రిక్ క్రెమేటేరియంస్ వచ్చాయి. మీరు ఎక్కడైనా గ్రేవ్ యార్డ్కి పోతే ఎలక్ట్రిక్ అయితే ఉంది, కట్టెల మీద అది కూడా ఉంది, ఇది 2 ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి మొబైల్ క్రిమేటేరియన్స్ కూడా వచ్చాయి. అఫ్లేట్ 10 లక్షలతో ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. అది మనం ఫోన్ చేస్తే ఇంటికి వస్తారు, బాడీ దాంట్లో చేస్తారు, మనకు ఆ మిగిలిన విభూతి ఇస్తారు, ఇంటి దగ్గరే. అఫ్లేట్ ఇట్ కాస్ట్ 10 lakhs అని నేను ఒక సెమినార్లో సంబడి వాజ్, అంటే ఇది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ యొక్కకి ఇది ఒక స్కోప్. అంటే ఈవెంట్ బ్యాడ్ అయినా కూడా తప్పదు కదా అది. అంటే ఇక్కడ వెంకట్ గారు, నేను మీకు ఒక ప్రశ్న, దహనం చేయడం మంచిదా, పూడ్చిపెట్టడం మంచిదా? దహనం చేయడం మంచిది అంటారు. మరి చాలామంది పూడ్చిపెడతారు. ఎందుకు? ఎవరి సాంప్రదాయం వాళ్ళది. కానీ సాంప్రదాయము సమాజంలో ఉండేటువంటి సమకాలీన సమాజానికి ఇబ్బంది కారాదు. ఇప్పుడు సిటీలో, టౌన్స్లో ల్యాండ్ వాల్యుబుల్. మీరు ఉన్న ల్యాండ్ అంతా ఈ శ్మశాన వాటికల్లో బొందలగడ్డలకి పెడితే మరి హౌసింగ్ కానీ ఇండస్ట్రీకి కానీ, అంటే ల్యాండ్కి 3 రకాల ప్రయోజనాలు ఉంటాయి, 4 రకాలు. ఒకటి ఫారెస్ట్ బేసిక్గా, నెక్స్ట్ అగ్రికల్చర్, నెక్స్ట్ రెసిడెన్షియల్. అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం వచ్చేసరికేమో కాలిస్తే మంచిది అంటారు. హిందువుల్లో కూడా కొంతమంది పూడ్చిపెడతారు. అవును, హిందువుల్లో కూడా
సాయిబులు ఎట్లాగో వాళ్ళు ఇది చేస్తారు. నా పాయింట్ ఏంటంటే నేను కొంచెం రేషనిస్టిక్ ధోరణిలో మారుతున్నాను. మతాచార్యులు అంటే వాళ్ళ కుల పెద్దలంతా కలిసి దే కెన్ రివర్స్ ద డెసిషన్. ఓకే, అంటే నేను ఎవరిని తప్పు పట్టట్లా, ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు. అంటే మీ ఉద్దేశంలో ఇప్పుడు కాలిస్తే మంచిది మంచిది కదండి, అంటే యువర్ ప్లేస్ ఈస్ సేవ్డ్ అని. నేను ఇంకా ఫర్దర్గా చెప్తా, అంటే నాతో కొంతమంది ఏకీభవించవచ్చు. కింద బరియల్ గ్రౌండ్ ఉందండి, ముందరలో ఇవి ఉన్నాయి, టోమ్స్ ఉన్నాయి. ఒక ఫ్లోర్ వదిలేసి పైన బిల్డింగ్ కట్టుకొని అది కమర్షియల్ యూజ్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ పెట్టుకోవచ్చు కదా. అంటే ఇంత రేషనల్గా ఆలోచించే దమ్ము, ధైర్యము, సత్తా ఉండాలి. అవును, ఫస్ట్ అక్కడ ఉండటానికి ధైర్యం ఉండాలి. అక్కడ ఏముంది లేకపోవడం ఏముంటుంది, అక్కడ కిందనే ఉంది కదా. అది టోటల్గా క్లోజ్ చేయండి కింద నుంచి 4 sides. ఇవన్నీ మూఢనమ్మకాలు. అలా భయమైతే కాల్ చేస్తే గొడవ లేదు కదా. అంటే మై పాయింట్ ఈజ్ దట్ మీ మూఢాచారాలని పోనీ మూఢపదం తీసేసి ఆచారాలని కూడా నీవు సమకాలీన మూల్యాంకనము చేయండి. యూ ఎవాల్యుయేట్ అకార్డింగ్ టు ద కాంటెంపరీ మెథడ్స్. అప్పుడు చేశారు, అప్పటి కాలానికి మోస్ట్లీ అర్బనైజేషన్ తక్కువ ఉంటుంది, ఊళ్ళల్లో ఎక్కువ ప్లేసు, నువ్వు ఏం చేసినా పర్వాలేదు, దానికి ప్లేస్ ఉంది. ఇప్పుడు లేదు కదా, ఈ జ్ఞానం ఉండాలి కదా మన అందరికీ, అది సమాజానికి ఉండాలి కదా. సో దిస్ ఈజ్ ద అనదర్ పాయింట్. దెన్ ఇంకోటి కూడా ఉంది, చనిపోయినప్పుడు ముహూర్త కాలము, వాట్ ఎవర్ ఇస్ ద టైం, మైన్యూటెస్ట్ టైము, అది మంచిదా అంటే మనకి టైము మన ట్రెడిషన్లో తీసే దుర్ముహూర్తము, సుముహూర్తం. దుర్యోధనుడు, ఆయనకి అదర్వైజ్ ఆయన అభిమానులు సుయోధనుడు అందరు, బేసిక్గా దుర్యోధనుడు ఆయన మహాభారతంలో. సో దుర్ముహూర్తము, సుముహూర్తము 2 ఉన్నాయి. సో చనిపోయిన కొన్ని నక్షత్రాలు దీన్ని పట్టి అది మంచి పీరియడ్ కాకపోతే ఇల్లు వదిలేస్తారు ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months, 1 year. దానివల్ల నేను బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనే పదం వాడాను ఇందాక. ఇల్లు వదిలేస్తే మనకి నష్టమే ఉన్నది. ఎక్కడైనా టూర్కి పోయి రావచ్చు, 1 year కాశీగా ఉండి రావచ్చు, లేకపోతే చుట్టాలింటికి ఎవరన్నా రిసీవింగ్ వార్డ్ అయితే వెళ్ళవచ్చు, ఎక్కడైనా ఉండి రావచ్చు. దాంట్లో నష్టం లేదు, పాటించకపోయినా నష్టం లేదు, పాటిస్తే కూడా నష్టం లేదు. ఏది పాటిస్తే మనకి నష్టం లేదో అది పాటించాలి, అది నా థింకింగ్. ఏది పాటిస్తే మనకి కష్టమో నష్టమో మనకి ప్రాబ్లం అవుతుందో మీరు దేవుడికి దండం పెట్టుకోండి, పాటించకండి. సో ఇల్లు వదిలేయాల్సిన పని లేదు. దట్ ఈజ్ 1 aspect ఈ మరణం గురించి. దెన్ కొంతమంది అన్టైమ్లీ డెత్ ఉంటుంది సార్, అకాల మరణం అంటాం మనము భాషలో. అంటే 30 ఏళ్ళకి 20 ఏళ్ళకి అట్లా చనిపోయినప్పుడు కొంచెము పర్టికులర్లీ నేను అభిప్రాయపడేందంటే వివాహమయ్యి మైనర్ చిల్డ్రన్ ఉండి చనిపోతే నేను ఐ ఫీల్ ఫర్ ఇట్. నేను కొంచెం సిన్సియర్గా వాళ్ళ గురించి ఫీల్ అవుతాను. పెళ్ళి కాకముందు కానీ, పెళ్ళై పిల్లలు సెటిల్ అయిన తర్వాత కానీ మనిషి ఉన్నా లేకపోయినా పెద్ద సమాజానికి కానీ పెద్ద డిఫరెన్స్ అవ్వదు. కానీ ఇది కూడా ఒక విశాల దృక్పథంతో ఆలోచించాడు ఒకటి. అయినప్పటికీ కూడా మనం చాలా రోజు కలిసి ఉన్నాం కాబట్టి మన తాతగారు పోయినా కూడా మనకి బాధ అవుతుంది. తండ్రి గారి సంగతి పక్కన, మన పేరెంట్స్ పక్కన పెట్టి గ్రాండ్ పేరెంట్స్ పోయినా కూడా ఎంతో కొంత మనం ఫీల్ అవుతాం. అవును, మనకు తెలిసి కూడా మరణము అనివార్యము, భగవద్గీత కూడా చెప్పింది కదా, పుట్టిన వాళ్ళంతా గిట్టగా తప్పదు. మరి అది తెలిసి కూడా మళ్ళీ ఏడవడం దేనికి? అంటే ఎమోషన్ ఎక్కువైతే ఎమోషనల్ అవుట్ బ్రేక్ అంటాం, ఈఓబి. ఎమోషనల్ అవుట్ బ్రేక్ అనేది ఒక ఇది. కానీ మనం కొంచెం రేషనలిస్టిక్ థింకింగ్ అలవాటు చేసుకుంటే, అలా నేను కమ్యూనిస్టిక్ అప్రోచ్ అవన్నీ అనట్లా. బీ రేషనల్, ఇది కరెక్టా లేదా 1-2 సార్లు నీకు నువ్వే ఆలోచించుకొని ఇది చేయాలి. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు మనం పోతుండగా ఎదురైంది ఏమైంది, మనం నారాయణ ఆడి కావాలంటే మనం ఒక్కొక్కసారి మనకి తెలిసిన వాళ్ళ శవాలు ఎదురవుతుంటాయి. మీరు డిడ్ యూ కమ్ అక్రాస్ సైడ్ ఉన్నట్లో అని అనుకోకుండా మనం పోతుంటే తెలియని వాడే కూడా ఎన్నో అవుతుంటాయి. తెలియని వాళ్ళతో నుంచి మనం పెద్ద ఇదిగా చేసుకోవాల్సిన, తెలిసిన వాడైతే యూ కెన్ వాక్ సమ్ టైమ్ టు అలాంగ్ విత్ ద బాడీ. నీ బంధాన్ని బట్టి ఎంత తెలుసో దాన్ని బట్టి యూ కెన్ గో అప్ టు ద గ్రేవ్ యార్డ్ ఆర్ ఏ కపుల్ ఆఫ్ యార్డ్స్, ఏ ఫ్యూ యార్డ్స్, ఒక పర్లాంగు దాంతో అట్లా పోవచ్చు. సో డెత్ ఈజ్ ఏ న్యాచురల్ ప్రాసెస్ కనుక దాన్ని మనం అంత పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ.